బొటిక్ పెట్టుకోవాలి లేదా ఇంట్లో చుట్టాలకో ఫ్రెండ్స్కో కుట్టాలనే వస్తున్నారు. నేను ఆ ఫినిషింగ్ చూపిస్తేనే కదా వాళ్ళు కూడా అదే చేస్తారు. సో ఆ ఫినిషింగ్ రావాలి అని అంటే నేను చెప్పాను, ఎలా అయితే నేను ఇస్తున్నానో అదే విధంగా వాళ్ళు చేయాలి. నేను అంటాను ఇలా స్ట్రెయిట్గా కుట్టు అని, వాళ్ళు స్ట్రెయిట్గా కుట్టలేదనుకో మళ్ళీ తీస్తా. ఆ స్ట్రెయిట్ వచ్చేంత వరకు కుట్టాలి. సో దాంతో టైం పీరియడ్ డ్రాగ్ అవుతుంది. అవును. సో 10 days అనుకునేది మినిమం ఒక 15 days అవుతుంది. పర్లేదు, నాకు ప్రాబ్లమే లేదు. ఒక స్టూడెంట్ 2 monthsలో నేర్చుకునేది ఇంకో స్టూడెంట్ 6 months నేర్చుకుంటుంది, పర్లేదు. వాళ్ళు నా దగ్గర నుంచి ఇన్స్టిట్యూట్ బయటికి వెళ్తే హ్యాపీగా వెళ్ళాలి. అంతేగాని ఈరోజు వచ్చాము ఏమీ నేర్పిలేదు అని అస్సలు వద్దు నాకు. సో ఇప్పుడు నేను 1 monthకి పే చేసి ఒకవేళ నేను 2 monthsకి కోర్స్ తీసుకున్నాను అనుకో మీ దగ్గర, సేమ్ పేమెంట్ ఉంటుందా లేకపోతే పేమెంట్ ఏమైనా మళ్ళీ ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఏమీ మారదు. అస్సలు ఈ పేమెంట్ అనేదే మారదు. నువ్వు 6 months నేర్చుకో 1 month నేర్చుకో పేమెంట్ అదే ఉంటుంది. ఇక్కడ పేమెంట్ కోసం కాదు నేను ఆలోచించేది. నా దగ్గర వస్తే తృప్తిగా వెళ్ళాలి, ఫినిషింగ్ అంతా చక్కగా నేర్చుకొని వెళ్ళాలి. ఓకే. అండ్ ఇంకొకటి, మొత్తం కోర్స్ అంతా అయిపోయిన తర్వాత నువ్వు బయట వాళ్ళకి చేయాలి, షాప్ పెట్టుకోవాలి అని కాదు. నా దగ్గర ఉన్నప్పుడే నేను చెప్తాను, మీ ఇంట్లో వాళ్ళకో అమ్మకో అక్కకో చెల్లికో ఫ్రెండ్కో స్టార్ట్ చేయండి. ఓకే. నేను బాడీ మెజర్మెంట్తో నేను ఎలా అయితే నేను ఇక్కడ నేర్పిస్తానో ఇమ్మీడియట్గా ఇంటికి వెళ్ళి అది ఇంప్లిమెంట్ చేయండి అంటాను. ఎందుకంటే వాళ్ళకి డౌట్స్ వస్తాయి. అందరి బాడీ తీరు ఒకలాగా ఉంటుంది కదా. సో మీకు డౌట్స్ వచ్చినప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు నన్ను అడుగు. అంతేగాని కోర్స్ అంతా అయిపోయి బయటికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు తీసుకున్నాక అప్పుడు కాల్ చేసి మేడం అని అంటే కాదు. ఎందుకంటే నేను నా దగ్గర నేర్చుకున్నప్పుడే నువ్వు నన్ను అడిగావు అనుకో నేను గైడ్ చేయగలను. నా ముందు ఫ్యాబ్రిక్ పెట్టు, నేను చెప్తాను. అట్లా ఎంతమంది బాగుపడి ఉన్నారంటే అసలు వాళ్ళు కాల్ చేసి మేడం ఈరోజు మీ వల్ల అని అంటేనే అది ఆనందమే, హ్యాపీగా ఉంటుంది.